టీడీపీ గూండాల చేతిలో గాయపడ్డ మామిళ్లపల్లి రైతులకు ధైర్యం చెప్పారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పంట నిల్వ చేసుకున్న రైతుల గోదాంపై దాడి చేయడం దుర్మార్గపు చర్య అన్నారు. బాధిత రైతులపైనే తిరిగి అట్రాసిటీ కేసు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ద్వారా న్యాయ పోరాటం చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు వైఎస్ జగన్. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిసిన మామిళ్లపల్లి రైతులు తమకు జరిగిన అన్యాయాన్ని ఆయనకు వివరించారు. గుంటూరు జిల్లా మామిళ్లపల్లికి చెందిన రైతులపై ఇటీవల టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనుచరులు మొక్కజొన్న గోదాంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. న్యాయం చేయాల్సిన పోలీసులు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రోద్బలంతో బాధితులపైనే తిరిగి కేసులు పెట్టారు. బాధిత రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు. 5 మహిళా రైతులపై కూడా కేసులు పెట్టిన పోలీసులు కక్ష సాధింపు చర్యలకు దిగారు. ఈ క్రమంలోనే పొన్నూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళి ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు బాధిత రైతులు. టీడీపీ గూండాల చేతిలో గాయపడ్డ మామిళ్లపల్లి రైతులకు ధైర్యం చెప్పారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పంట నిల్వ చేసుకున్న రైతుల గోదాంపై దాడి చేయటం దుర్మార్గపు చర్య అన్నారు. బాధిత రైతులపైనే తిరిగి అట్రాసిటీ కేసు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ద్వారా న్యాయ పోరాటం చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు వైఎస్ జగన్. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిసిన మామిళ్లపల్లి రైతులు తమకు జరిగిన అన్యాయాన్ని ఆయనకు వివరించారు. గుంటూరు జిల్లా మామిళ్లపల్లికి చెందిన రైతులపై ఇటీవల టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనుచరులు మొక్కజొన్న గోదాంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. న్యాయం చేయాల్సిన పోలీసులు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రోద్బలంతో బాధితులపైనే తిరిగి కేసులు పెట్టారు. బాధిత రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు. 5 మహిళా రైతులపై కూడా కేసులు పెట్టిన పోలీసులు కక్ష సాధింపు చర్యలకు దిగారు. ఈ క్రమంలోనే పొన్నూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళి ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు బాధిత రైతులు. మేము మొక్కజొన్నలు వేసుకుంటే ఈ మురళీకృష్ణ గారి అని చెప్పి దౌర్జన్యంగా టీడీపీ గోండాలు వచ్చి పెద్ద నాయకులు వాళ్ళు వచ్చి మురళీకృష్ణ డౌన్ అనుకుంటా గొడవ చేసి వచ్చి మా షెడ్డు షట్టర్ పగలగొట్టేసి వైసీపీ జెండాలు తెచ్చి ఆ గోతాల మీద వేసి గొడవ చేసి తెస్తున్నారు. నాకు తెలియక నేను ఇంటికాడి నుంచి వెళ్ళే తలకి చేశారు. చేసి తలకి ఏందయ్యా ఇది నా షెడ్ అని చెప్పి నేను బతిమలాడుకున్నాను. బతిమలాడుతున్న బుర్రి రామారావు, మాదల వెంకటేశ్వరరావు గారు, బండ్లమూడి బాబురావు గారు వాళ్ళు పెద్ద నాయకులు. అయ్యా నాదంటే నీది ఆడరా అది ఇది అని చెప్పి బూత్ మాటలు మాట్లాడి నన్ను నెట్టేశారు. నన్ను నెట్టేసి కొట్టినా కూడా కొట్టారు. అప్పుడు మా కోడలు పోలీసు ఎస్ఐ గారు, సిఐ గారు వాళ్ళు నన్ను లాక్కెళ్ళారు. ఎవరో ఒక 10-20 కిలోమీటర్ల అవతల ఒక ఆటో కుర్రాన్ని పట్టుకొని అతను చెప్పాడంట ఎస్సీ ఎస్టీలు తిట్టారని. తిట్టేది ఎవరండి? ఆడాళ్ళు మేము తిడతామా? తిట్టలేదుగా. తిట్టింది చూపిమనండి. ఆయన ఎవరు మేము ఇంత కూడా చూడలేదు. అతను చెప్పాడు ఆయన మీకేం భయం లేదు, ఇది తప్పు అంతా ఆడదే అవపడుతుంది కనుక మేము మీకు చేసి పెడతానని చెప్పాడు. అండగా ఉంటానన్నాడు. అదే సోలు మాకు. ఇయ్యాల జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చాం. అమ్మా మీకేం పర్వాలేదమ్మా, నేనుండాను, మీకు అండగా దండగా అన్నదమ్ములుగా నేను నిలబడతానమ్మా. మీరు కేసులు తీసి మీరు దడపడ చేద్దమ్మా, మీకు నేనుండానమ్మా అని మాకు ఇయ్యాల భరవాసిచ్చాడు. అంతకన్నా మేము 3 సింహాలమైన వచ్చారు. సింహాలు ఇవాళ ఏం చేశారు? రోడ్డును పడేశారు. మమ్మల్ని రోడ్డును పడేశారు. మాకు న్యాయం లేకుండా రోడ్డును పడేసి సింహాలు ఏమయ్యారు? ఇవాళ 2 సింహాలు. ఆ సింహాలు ఎందుకు ఇవాళ చూపించండి. మురళీకృష్ణ గారు ఏమి లేని ఆయన ఎందుకు మాకెంత చేశాడు? మా ఊళ్ళో 2 కోట్ల దాకా ఖర్చు పెట్టాడు అమ్మవారికి. ఇవాళ మురుగుంట్లో అమ్మవారు ఉంటే కొబ్బరికాయ కొట్టుకొని వెళ్తుంటే ఏమండి అంటే ఏమి తెలియని ఆయనే మాకు న్యాయం చేశాడు.